గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో అత్యంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది. ఈ చెత్త ఏరుకునేటటువంటి వారు కొంతమంది ఉంటారు కదా! వాళ్ళ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక 4 సంవత్సరాల పాప అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో సురేష్ పార్మర్ అనే ఒక వెధవ అమ్మాయిని కిడ్నాప్ చేసి లైంగిక అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత రైలు ట్రాక్ మీద వదిలేశాడు. ఈలోగా ట్రైన్ వచ్చి అమ్మాయిని ఆ విధంగా అత్యంత దారుణంగా హత్య చేయించాడు ఈలని కొడుకు. అయితే వీడిని వెంటనే గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. పట్టుకొని వీడిని ఈ వ్యాన్ ఎక్కించేటటువంటి ప్రయత్నంలో వ్యాన్ ఎక్కిస్తున్నారు. వీడు కత్తి చూపించి పోలీసుల్ని బెదిరించారు. పోలీసుల్ని బెదిరించి ఇద్దరి మీద దాడి చేశారు. ఇదే మంచి అదును. ఇంకా ఈ వెధవని పోలీస్ స్టేషన్లకని కోర్టులకని తిప్పడం ఎందుకని చెప్పి వెంటనే పై అధికారి గన్నదీసి కాల్చిపడేశాడు. దానికి సంబంధించినటువంటి వాడు దాడి చేసినటువంటి వీడియోను కూడా వీళ్ళు షూట్ చేశారు. ఎందుకంటే ఆధారం కోసం. ఈ విధంగా వెధవల్ని ఎక్కడికక్కడ ఎన్కౌంటర్ చేయకపోతే వీడెనక ఒక 10-15 మంది పోలీసులు రోజు తిరుగుతూ ఉండాలి. ఈ రిమాండ్ విధిస్తే వీడిని రోజు కొట్టో తిట్టో మొత్తానికి నిజాలు బయట చెప్తా ఉండాలి. అవి కోర్టులకి సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఇలా ఎంతో సమయం వృధా అయిపోతుంది. 4 సంవత్సరాల పాపని అంత దారుణంగా చంపేశాడు. కేవలం అలాగ మాత్రమే కాదు, చాలా దారుణాలు జరుగుతున్నాయి మన దేశంలో. అసలు ఆడపిల్లల్ని పెంచడం ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది. స్వేచ్ఛ లేకుండా పోతుంది. ఎక్కడికక్కడ మన బంధువుల్లో మృగాలున్నారు, చుట్టుపక్కల మృగాలున్నారు, బయట అపరిచితులు మృగాలున్నారు. ఇలాంటి మృగాల నుంచి కాపాడుకోవడం ఎప్పటికప్పుడు మనకు ఒక పెద్ద టాస్క్.